మొదటి ప్రశ్న రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250 అని తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 80. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250 అని తెలుపుతుంది. రెండో ప్రశ్న భారతదేశంలో ఒక అభ్యర్థి గరిష్టంగా ఎన్ని లోక్సభ నియోజకవర్గాల నుండి పోటీ చేయవచ్చు? జవాబు 2. భారతదేశంలో ఒక అభ్యర్థి గరిష్టంగా 2 లోక్సభ నియోజకవర్గాల నుండి పోటీ చేయవచ్చు. మూడో ప్రశ్న రాజ్యాంగం ప్రకారం లోక్సభ మరియు విధానసభలలో ఎవరికి సీట్ల రిజర్వేషన్ ఉంది? జవాబు భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ మరియు షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలకు సీట్ల రిజర్వేషన్ ఉంది. చివరి ప్రశ్న రాష్ట్రంలో విధాన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసే లేదా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? జవాబు పార్లమెంటుకు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్రంలో శాసనమండలిని విధాన పరిషత్ ఏర్పాటు చేసే లేదా రద్దు చేసే తుది అధికారం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.